హాయ్ అండి. వెల్కమ్ టు గోల్డెన్ రేషియో ఆస్ట్రో న్యూమరాలజీ. నేను మీ మురళీధర్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. ఈరోజు మనం చెప్పబోతున్న టాపిక్ ఒకటో సంఖ్య. ఒకటో సంఖ్యలో వాళ్ళకి లక్షణాలు ఎలా ఉంటాయో ఈ వీడియో ద్వారా మీకు వివరించడం అనేది జరుగుతుంది. జనరల్గా ఒకటో సంఖ్య అనుకోసరికి 10, 19, 28 ఈ తేదీలో పుట్టినవారు ప్రతి ఒక్కరు కూడా ఒకటో సంఖ్య కింద వస్తారు. వీరికి సంబంధించిన గ్రహం రవిగ్రహం. ఈ రవిగ్రహం సంబంధించిన వాళ్ళు అందరూ కూడా ఈ ఒకటో సంఖ్య కింద వస్తారు. అదే రాశి చక్రంలో చూసుకున్నట్లయితే సింహరాశికి అధిపతి రవి. కాబట్టి ఒకటో సంఖ్యలో పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ రవిగ్రహానికి సంబంధించిన వాళ్ళుగా ఉంటారు. జనరల్గా వీరు ఎలా ఉంటారంటే వీరి లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే ఒకటో సంఖ్యలో పుట్టిన వాళ్ళు కొంచెం ఎర్రగా, కొంచెం హైట్గా ఉంటారు. వీళ్ళ తాలూకా ముఖం చాలా ఆకర్షణగా అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు కొంచెం నుదురు చాలా విశాలంగా, కళ్ళు విశాలంగా, కొంచెం టీవీగా ఉండడం అనేది ఉంటారు. ఎవరైనా సరే వీళ్ళతో మాట్లాడాలన్నా, దగ్గరికి వెళ్ళాలన్నా సరే కొంచెం ఆలోచిస్తారు. ఎందుకంటే వారు కనిపించేసరికి ఒక పెద్ద హై స్థాయిలో ఉన్న వ్యక్తిగా వీళ్ళు అనుకోవడం అనేది జరుగుతుంది. జనరల్గా వీళ్ళు ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా వీళ్ళు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు ఎవరితో మాట్లాడినా సరే చాలా ముక్కుసూటిగా మాట్లాడడం అనేది జరుగుతుంది. చాలా నిజాయితీ పరులుగా ఉండడం అనేది వీరు ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే వీరికి ఒక ఆత్మగౌరవం, ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి స్వతంత్ర భావాలు. ఈ స్వతంత్ర భావాలు ఎలా అంటే వీరు నలుగురిలో ఒకరుగా కాకుండా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని వీళ్ళు ఏర్పరచుకుంటారు. వీళ్ళు ఎవరి దగ్గర కూడా తల వంచరు. నెక్స్ట్ ఏంటంటే స్వతంత్ర భావాలతో పాటు నెక్స్ట్ ఈ కుటుంబ గౌరవాలన్నా, సాంప్రదాయాలన్నా, దైవం అన్నా ఇలాంటి అన్నింటికి కూడా ఒక విలువనిస్తారు. నెక్స్ట్ వీళ్ళు ఏ పని చేసినా సరే కంపల్సరిగా కూడా అది సాధించే వరకు నిద్రపోరు. ఒకవేళ ఆ పని మీకు జరగట్లేదంటే చాలా కోపానికి, ఆవేశానికి వీళ్ళు గురి అవుతుంటారు. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా లేదా ఏ రంగంలో ఉన్నా, అది రాజకీయ రంగం అవ్వచ్చు, ఒక సినీ రంగం అవ్వచ్చు, లేకపోతే వ్యాపారం అవ్వచ్చు, ఇంకా ఏ రంగంలో అయినా సరే వీళ్ళు నెంబర్ 1 పొజిషన్గా వీళ్ళు ఉంటారు. అంచులంచులుగా వీరు అనుకున్న స్థానాన్ని వీళ్ళు చేరుకోగలుగుతారు. దీనికి గల కారణం ఏంటంటే వీళ్ళ తాలూకా నిజాయితీ, వీళ్ళ తాలూకా ధైర్యం, వీళ్ళు ముక్కుసూటిగా మాట్లాడే విధానం. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు ఆర్థిక పరంగా కూడా చాలా ఉన్నత స్థితిలో ఉంటారు. ఇది కూడా వీళ్ళు చెప్పింది ఏంటంటే ఇందాక మనం అనుకున్నట్టు విధంగా వీళ్ళ తాలూకా కృషి, పట్టుదలే వీరు అనుకున్న స్థానాన్ని వీళ్ళు నెరవేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు ఎవరితోనే సరే అది చిన్న వ్యక్తి అవ్వచ్చు, వాళ్ళ పెద్ద వ్యక్తి అవ్వచ్చు, లేదంటే వాళ్ళ పెద్ద రాజకీయ నాయకులు అవ్వచ్చు, ఎవరైనా సరే ఎవరితోటైనా సరే చాలా సునాయాసంగా వాళ్ళతో చాకచక్యంగా మాట్లాడి వీరు అనుకున్న పనులు వీరు నెరవేర్చుకోవడంలో వీళ్ళు నెంబర్ 1 పొజిషన్లో ఉండడం అనేది జరుగుతుంది. జనరల్గా వీళ్ళు ఏంటంటే ప్రభుత్వ రిలేటెడ్ సంబంధించిన రంగాల్లో వీళ్ళు స్థిరపడడం అనేది జరుగుతుంది. అదే ఒక డాక్టర్గా అవ్వచ్చు, ఇంజనీర్గా అవ్వచ్చును, నెక్స్ట్ ఇంకేదైనా ఏ స్థాయి ఉద్యోగాలు సరే కొంచెం ప్రభుత్వం రిలేటెడ్తో వీళ్ళకి ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు రాజకీయ నాయకులుగా కూడా వీళ్ళు మంచి స్థానాన్ని వీళ్ళు పొందడం అనేది జరుగుతుంది. ఒకటో సంఖ్య వాళ్ళు 10వ సంఖ్యకి, 19వ సంఖ్య, నెక్స్ట్ 28 సంఖ్య వీళ్ళందరూ కూడా ఒకటో సంఖ్యలో పుట్టినవారు అయినప్పటికీ కూడా వీటిలో కొంచెం వ్యత్యాసం అనేది ఉంటుంది. జనరల్గా ఒకటో సంఖ్య వారు, 10వ సంఖ్య వారు ఇంచుమించు సమానమైన లక్షణాలు కలిగి ఉంటారు. అదే 19వ సంఖ్య అంటే వీళ్ళు ఒక ప్రత్యేక స్థానాన్ని వీళ్ళు ఏర్పరచుకుంటారు. వీళ్ళు ఏ పని చేసినా సరే చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళి వీరు అనుకున్న దాన్ని వీళ్ళు సాధిస్తారు. దీనికి గల కారణం ఏంటంటే కుజుడు వచ్చేసరికి చాలా ధైర్యమైన, అది ఒక గ్రహం కింద మనం చెప్పొచ్చు. నెక్స్ట్ చాలా పట్టుదలని వ్యక్తులుగా వీరు ఉంటారు. వీళ్ళు ఏ పని చేసినా సరే వీళ్ళకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని వీళ్ళు ఏర్పరచుకోవడం జరుగుతుంది. వీళ్ళకి కావాల్సిన వస్తువు ఏదైనా సరే, అది బండి అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు, ఇంక ఏదైనా అవ్వచ్చు, వీరు చేసిన ప్రతి దాంట్లో కూడా ఒక హుందాతనాన్ని, ఒక ప్రత్యేక స్థానాన్ని వీరు చాటుకోవడం అనేది జరుగుతుంది. వీరు డబ్బుకి ఎటువంటి విధంగా ముందు వారు అనుకున్న విధానాన్ని వాళ్ళకు అనుకున్నది మాత్రమే వీళ్ళు నెరవేర్చుకుంటారు తప్ప డబ్బు విషయంలో వీరు ఎటువంటి దాని గురించి ఆలోచించరు. ఈ విధంగా ఆలోచించకపోవడం వల్లే వీళ్ళు ఒక్కొక్కసారి ఆర్థిక పరంగా వీళ్ళు ఇబ్బందులు అనేవి పడుతూ ఉంటాయి. నెక్స్ట్ వీళ్ళు ఉన్న ముఖ్యమైన లక్షణం ఏంటంటే వీరికి వయసు పెరుగుతున్నప్పటికీ కూడా నిత్య యవ్వనంగా వీళ్ళు 19వ సంఖ్య వారు అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి 28వ సంఖ్య వారికి ఏంటంటే వీరిపై చంద్రుడి యొక్క ప్రభావం, శని యొక్క ప్రభావం కూడా వీరిపై అధికంగా ఉంటుంది. చంద్రుడు వచ్చేసరికి ఏంటంటే మనస్కారకుడు. ఎవరైనా సరే బాధపడినా సరే, నెక్స్ట్ ఎవరైనా వీళ్ళకి
డబ్బులు కానీ ఇంకేవైనా సహాయం అడిగినా సరే వెంటనే ఆలోచించకుండా ఆ వ్యక్తులకు సహాయం అనేది చేయడం జరుగుతుంది. ఒక్కోసారి వీరి దగ్గర డబ్బులు లేకపోయినా సరే అప్పు చేస్తేనే ఎదుటి వ్యక్తి వారికి ఇవ్వడం జరుగుతుంది. సహజంగా వీరు ఎక్కువగా ఎదుటి వ్యక్తి చేతిలో మోసపోవడం అనేది జరుగుతుంది. అలాగే ఈ 8వ సంఖ్య వల్ల వీరు జీవితాంతం కూడా కష్టపడవలసి వస్తుంది. వీరు కనీసం 28 సంవత్సరాలు వచ్చే వరకు కూడా వీరికి ఎటువంటి అనేది అభివృద్ధి అనేది ఉండదు. 28 సంవత్సరాల తర్వాత మాత్రమే వీళ్ళకి అభివృద్ధి అనేది ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు 28వ తేదీలో పుట్టిన వారు ఎవరైనా సరే కొంచెం విలువైన ప్రాపర్టీస్ అనేవి వీళ్ళ పేరు మీద ఉండకపోవడం అనేది మంచిది. నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళకి హెల్త్ విషయానికి వచ్చేసరికి వీళ్ళకి జనరల్గా ఈ కోపం ఆవేశం ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళకి బీపీ అనేది, అలాగే హార్ట్కి సంబంధించినది, అలాగే కంటికి సంబంధించిన రిలేటెడ్గా కొంచెం వీళ్ళకి హెల్త్ సమస్యలు అనేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి కొంచెం వీళ్ళు ఈ కోపం ఆవేశం కానీ తగ్గించుకున్నట్లయితే ఈ సమస్యల నుంచి కొంతవరకు దూరంగా ఉండవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళకి అదృష్ట వివరాలకు వచ్చేసరికి వీళ్ళకి జనరల్గా 1వ తేదీలో పుట్టిన వారికి వచ్చేసరికి 1, 10, 19, 28 వీరి యొక్క అదృష్ట తేదీలు. నెలలు వచ్చేసరికి మార్చ్, ఏప్రిల్, జూలై ఈ 3 నెలలు కూడా వీళ్ళకి అదృష్ట నెలలుగా మనం చెప్పవచ్చు. వీళ్ళకి కలిసి వచ్చే రంగు ఏమిటంటే పసుపు, ఎరుపు, ఆరెంజ్ కలర్స్. వీళ్ళకి జనరల్గా ఏంటంటే నలుపు అనేది వీళ్ళు అవాయిడ్ చేయడం అనేది సాధ్యమైనంత వరకు మంచిది. నెక్స్ట్ ఏంటంటే వారాల్లోకి వచ్చేసరికి ఆదివారం, సోమవారం, బుధవారం, గురువారం. లక్కీ నెంబర్స్ 3, 9, 2 ఇవి వాళ్ళకి కలిసి వచ్చే నెంబర్లు. వీళ్ళు ఎవరైనా సరే ఆదివారం రోజు, అలాగే మనం అనుకున్న ఈ లక్కీ డేట్స్ ఎప్పుడైనా కలిసి వచ్చాయనుకోండి, అటువంటి టైం ఇప్పుడు వాళ్ళు ఏ పని చేసినా సరే వీళ్ళు సక్సెస్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు కానీ, ఏదైనా మంచి పని చేసేటప్పుడు కానీ పసుపు రంగు గల దుస్తులను ధరించి వీళ్ళు బయటకు వెళ్ళినట్లయితే వీరు ఏ కార్యక్రమం అయినా సరే విజయవంతంగా వీరు చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళు కలిసి వచ్చే దిక్కు తూర్పు దిక్కు. ఈ విధంగా వీళ్ళకి అదృష్ట వివరాలు అనేవి చెప్పడం అనేది జరిగింది. యాక్చువల్గా ఈ 1వ నెంబర్లో పుట్టిన వారిలో చూసుకున్నట్లయితే మాత్రం అన్ని రంగాల్లో కూడా బాగా రాణించిన వారిలో చూసుకున్నట్లయితే మన ఎన్టీ రామారావు గారు, ప్రస్తుతానికి అదే ఐశ్వర్యరాయ్, బ్రహ్మానందం గారు, అలాగే ఈ సంఖ్యాశాస్త్రానికి సంబంధించిన పితామహుడైన సఖీరావు గారు, వీరందరూ కూడా ఈ 1వ సంఖ్యలో పుట్టిన వారే. వీరు అనుకున్న విధంగా వీరి గోల్ని రీచ్ అయ్యి వీరి లైఫ్లో చాలా సక్సెస్ అవ్వడం అనేది జరిగింది. ఇదండి మనం 1వ సంఖ్య గారి గురించి మనం చెప్పుకోవడం, ఈ 1వ సంఖ్య వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయనేది మీకు వివరించడం అనేది జరిగింది. నెక్స్ట్ ఏంటంటే మీకు ఎవరైనా సరే ఈ న్యూమరాలజీ ద్వారా మీకు ఎవరైనా సరే పేరు నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకున్నట్లయితే ఈ స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్ని మీకు కాంటాక్ట్ చేసి మీరు మీ తాలూకు వివరాలు ఇచ్చి మీ తాలూకు నేమ్ చేంజింగ్ కానీ, మీకు ఎటువంటి సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, వివాహ సమస్యలు కానీ, ఉద్యోగ సమస్యలు కానీ ఏవైనా సరే ఒక్క నేమ్ కరెక్షన్ ద్వారా మీరు వీటిని క్లియర్ చేసుకోవచ్చు. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేస్తారని రిక్వెస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే చాలామంది కూడా వీడియో చూడడం కానీ చాలామంది వీడియోస్ చూడడం అనేది జరుగుతుంది. కాకపోతే ఎక్కువగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోవడం అనేది జరగట్లేదు. నేను చేస్తున్న ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.